ఇప్పుడే చిత్తు కాగితాల్లో మారిపోయింది. సరేనమ్మా. అయ్యో మళ్ళీ డబ్బుగా మారిపోతుంది. అప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు నమ్ముతారు మీరు నేను పిచ్చిదాన్ని కాదని. సరేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది డబ్బే, ఓకేనా? వాళ్ళకే పిచ్చి. అసలు నువ్వు వాళ్ళ మాట నమ్మకు నాన్న. నమ్మనమ్మా, నమ్మను. సరే ఓకేనా? ఇది చిత్తు కాగితాలు కాదు నాన్న. సరే నువ్వు లోపలికి వెళ్ళమ్మా. డబ్బే. డబ్బు నాన్న. అవునమ్మా డబ్బే, నువ్వు లోపలికి వెళ్ళు. ఇది చిత్తు కాగితాలు కాదు, ధనలక్ష్మి నాకు డబ్బే ఇచ్చింది. అసలు అమ్మకి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? చెప్పానుగా చేతు, ఆవిడికి పిచ్చి. వదినా, నువ్వు అన్నిసార్లు అమ్మకి పిచ్చి పిచ్చి అనకు. నువ్వు అలా అంటుంటే నిజంగా ఆవిడకి పిచ్చెక్కెట్టుగా ఉంది. అయినా నువ్వు అమ్మను అలా పిచ్చిది అంటుంటే నాకు చాలా హర్టింగ్ గా ఉంది. ఇంకెప్పుడు అలా అనకు. అర్థమైంది చేతు. కావాలంటే మెంటల్ది వదినా, ఊరుకో చేతు, దాని గురించి నీకు తెలిసిందే కదా. పదవే తిక్కం హొందానా, పద పద. ఇంకోసారి అమ్మ ఇలా ప్రవర్తిస్తే అమ్మని ఖచ్చితంగా ఓ సైకాట్రిస్ట్కి చూపించాలి. చూపించి తీరాలి. చూసావా, చేతు కూడా మన మాయలో పడిపోయాడు. ఇంకొక ప్రయత్నం చేసి అత్తయ్య పిచ్చిదని ప్రూవ్ చేస్తే అత్తయ్య పిచ్చాస్పత్రికి, ఆ బంగారం మన చేతుల్లోకి. పద, ఇంకొక ప్లాన్ వేద్దాం. పద 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 పద. రోజుతో అత్తయ్య గారి పిచ్చి పీక్కి వెళ్ళిపోతుంది. పిచ్చి ఏం పీక్కెళ్తుందక్క? నీ బొందే, నేనంటున్నది పీక్కి వెళ్తుంది లాక్కు వెళ్తుందని కాదే. పీక్ అంటే తారస్థాయికి వెళ్తుంది కాదే, వెళ్ళేటట్టు మనం చేస్తాం. ఎలా అక్క? ఇలా నేనక్కడ నుంచుని చెయ్యి నిలువుగా ఊపినప్పుడు స్విచ్ ఆన్ చెయ్యి, చెయ్యి అడ్డంగా ఊపినప్పుడు ఆఫ్ చేసుకో. అలాగే అక్క. మరి అడ్డదిడ్డంగా ఊపితే ఎలా అక్క? ఈ వైర్తో ఉరేసుకోవే, విడపోతుంది. అక్క అక్కలేదు తొక్కలేదు, చెప్పింది చెయ్యి. అలాగే అక్క. రా. నువ్వు వెళ్ళి ఆ డోర్ ని పట్టుకోగానే షాక్ కొడుతుంది. పుచ్చకాయల దొల్లుకుంటూ వెళ్ళి మంచం మీద పడతావు. ఆహా,
పిలిచారు? డోర్ షాక్ కొట్టిందే. ఛీ, ఊరుకోండి అత్తయ్య గారు. డోర్ ఎక్కడైనా షాక్ కొడుతుందా ఏంటి? నిజమేనే, నేను అలా పట్టుకున్నానో లేదు, అది లాగి కొట్టింది. చెయ్యంత లాగేస్తుంది. అయ్యయ్యో. సరే, నేను చూస్తానుండండి. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తలతో. జాగ్రత్తమ్మా. అమ్మా, ఇక్కడేనా అత్తయ్య గారు? జాగ్రత్త, నువ్వు జాగ్రత్తలతో. చూడండి, ఏమీ కాలేదు. చూడండి చూడండి అత్తయ్య. అది లేకపోయినా మీరు ఎలా ఇక్కడికి వచ్చి పడ్డారా అని చెక్ చేస్తున్నాను అత్తయ్య గారు. ఇప్పుడు ఇప్పుడు నీకు ఇప్పుడు షాక్ కొట్టలేదా? అబ్బే చిచ్చి లేదత్తయ్య గారు. అస్సలు దొంగపోతాను. స్విచ్ ఎందుకేసావే? అయితే ఇంకోసారి పట్టుకో. ఇంకోసారా? అవును. నేనెందుకు? మీరు భయపడుతున్నారు కాబట్టి మీరే పట్టుకోవాలి. లేదు లేదు, నువ్వే కదా షాక్ లేదన్నావు, నువ్వే పట్టుకో. తప్పదా? తప్పదు, పట్టుకో. అలాగే. ఇదేనా అత్తయ్య గారు? అదే. ఇక్కడే పట్టుకోవాలా? పట్టుకో. ఇక్కడే పట్టుకోవాలి. పట్టుకో పట్టుకో. అమ్మని అమ్మ, ఇది నీ పనా? చెప్తానే. ఇక్కడే కదా అత్తయ్య గారు? అక్కడే అక్కడే. చూడండి ఎలా పట్టుకుంటాను. పట్టుకోవే, పట్టుకో. చూసారా, ఇక్కడ పట్టుకున్నాను, ఏమీ కాలేదు. చూడండి చూడండి, ఏం కాలేదు. ముందు పట్టుకున్నాను, వెనకాల పట్టుకున్నాను. రండి రండి. ఏంటమ్మా, ఏంటోదిరా, ఏమైంది? డోర్ షాక్ కొడుతుంది నాన్న. డోర్ షాక్ కొట్టమేంటమ్మా? ఏం చెప్పమంటావు చేతు? అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. అన్నిటికీ భయపడుతున్నారు. లేనివి ఉన్నాయంటున్నారు, ఉన్నవి లేవు అంటున్నారు. ఇదిగో ఇప్పుడు చూడు, తలుపుకి కరెంట్ ఉంది అంటున్నారు. కరెంట్ లేకపోతే నాకెలా షాక్ కొడుతుంది? ఉంటే నాకు కూడా షాక్ కొట్టాలి కదా అత్తయ్య గారు. మరి నాకు కొట్టలేదే? ఏమో, అదంతా నాకు తెలియదు. నాకు మాత్రం షాక్ కొట్టిందిరా. నేను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యో, ఇది నిజం నాన్న, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే అదిగో ఆ డోర్ పట్టుకో. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగా ఆ డోర్ని పట్టుకుంటాను. షాక్ కొడితే నీ మాట నమ్ముతాను, షాక్ కొట్టకపోతే వదిన మాటే నమ్ముతాను. అంటే మీకు పిచ్చి అని. చూస్తానుగా, నువ్వు ఆగు ప్లీజ్. నన్ను పిచ్చి అంటుందిరా. నువ్వు ఆగమ్మా, రిలాక్స్ అవ్వు, నేను చూస్తాగా. వదినా ఇట్రా. వద్దు నాన్న, నాన్న వద్దురా. ఏం పర్వాలేదమ్మా. వద్దురా, షాక్ కొడుతుందిరా. నా మాట విని చేద్దాం. షాక్ కొడుతుందిరా. షాక్ రా. ఏమీ కాదు అత్తయ్య గారు. ఏం కాదు అత్తయ్య గారు. వద్దు చేతు.
వద్దు నాన్న, వద్దు వద్దు వద్దురా, వద్దు. అమ్మా ఏం కాలేదమ్మా, చూడు నాకేం కాలేదు. ఇది డోర్ కదమ్మా, షాక్ ఎందుకు కొడుతుంది? లేదు, ఇంతకు ముందది షాక్ అయ్యో, కొట్టిందిరా. అత్తయ్య గారు. అమ్మా వదిలి చెప్పినట్టుగా నీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే అమ్మా. నాన్న చేతు, అయ్యో నాకే పిచ్చి లేదురా, నేను బాగానే ఉన్నానురా, నాకు పిచ్చి కాదురా. ఛ, ఊరుకోండి. ఏ పిచ్చిది నేను పిచ్చిదాన్ని అని ఒప్పుకోదు అత్తయ్య గారు. ఒసేయ్, నన్ను పిచ్చిదాన్ని అంటావా? నిన్ను వదలనే, వదలనే, అమ్మా వదలనే. అమ్మా అమ్మా వదిలమ్మా, అమ్మా నిన్నే వదిలమ్మా. అమ్మా ఏం చేస్తావమ్మా? నన్ను పిచ్చిదాన్ని అవునమ్మా, ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఆ ముష్టి బంగారమే కదా. ఆ బంగారాన్ని తీసి కొట్టొద్దు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి. చేతు, చేతు, నా బంగారాన్ని వదినా, ఎవరైనా వెళ్దాం పద. చంపేస్తారు. వదినా, పద. నా బంగారం పద. చంపేస్తారు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. నాన్న, చేతు, నువ్వు వద్దురా. ఒరేయ్, తలుపు తీరా, తలుపు తీ, చేతు. నాన్న, ఒరేయ్, చేతు, నాన్న, చేతు, తలుపు తీరా. నా బంగారాన్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తారా? చంపేస్తారా మిమ్మల్ని? చంపుతాను. తలుపు తీయండ్రు, తలుపు తీ. ఇంకాసేపు అయితే చంపేసేది చేతు. ఏంటది? అమ్మకేమవుతుంది? నాకు మాత్రం ఏం తెలుసు? అలా చూడు. వదినా ఆ, మీరన్నట్టుగా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేకపోతే చాలా కష్టం. ఒరేయ్, తలుపు అప్పటిదాకా తీరా, తలుపు తీ, చేతు. అప్పటిదాకా మీరు అమ్మ జోలికి వెళ్ళొద్దు, అస్సలు. సరేనా? ఆ, నువ్వు చెప్పినట్టే అస్సలు వెళ్ళను చేతు. పద. నువ్వు పద, నేను వస్తాను. ఉమ్. ఏయ్, yes. తలుపు తీయండ్రు, తలుపు తీ. అరు అరు గట్టిగా అరు. ఆ జింకు చెక్క జింకు చెక్క జింకు చెక్క. Yes. ఎలా ఉంది నా డైరెక్షన్? సూపర్ అక్క. చేతుని కూడా మన డ్రామాలో యాక్టింగ్ చేయించేశాం. హ, అత్తని పాపం పిచ్చిదాన్ని చేసేసాం. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నువ్వు చాలా భయంగా ఉన్నట్టున్నావు. భయమా? నాకా? హ, నాకు అర్థం తెలియని పదం, నా నోటితో నేను వాడని పదం ఏదైనా ఉంది అంటే అది భయం అన్న పదమే. దాన్ని ఎదుటి వాళ్ళు వాడాలి తప్ప ఈ మధుమతి ఎప్పుడూ వాడదు. ఛా! హ, అయితే అతి త్వరలో నీ నోటి నుంచి భయం అనే పదాన్ని భయంతో చెప్పించే బాధ్యత నాది. హ? ఆహా! హ, అయితే అదే భయంతో నీకు చెమటలు పట్టించి ఒంట్లో వణుకు పుట్టించి నా టెంట్లో దాగుండేలా చేసే బాధ్యత నాది. ఏయ్! హ, ఇంతకు ముందు టైం నీది, ఇప్పుడు టైం నాది. చూసావా, అత్తయ్యని నా ఎత్తుల్నించి నువ్వు కాపాడాలని పై ఎత్తులు వేసినా చిత్తు చేసి ఎలా ఓడించానో. హన్, అత్తయ్య గారిని పిచ్చిది అని రుజువు చేయగలిగావు కానీ పిచ్చి హాస్పిటల్కి మాత్రం పంపించలేవు. పంపించనివ్వను. ఏ ఏ ఏ ఏ, నువ్వు కాదు కదా, నీ తాతలు దిగొచ్చినా సరే అత్తయ్యని పిచ్చాస్పత్రికి పంపించకుండా ఆపటం నీ వల్ల కాదు. ఒట్టు పెట్టి చెప్తున్నాను లతక్క, అత్తయ్య గారి జోలికి వెళ్ళావో ఆ తర్వాత నువ్వు వెళ్ళేది ఆ హాస్పిటల్కి. ఛీ! నిన్ను ఇంటి నుంచి గెంటేసిన దాని మీద అంత అభిమానం చూపించడానికి నీకు సిగ్గు లేదు? నన్ను అవమానించింది నా అత్త, అందుకు ఆమెకి బుద్ధి చెప్తాను తప్ప బుద్ధి లేని పనిచేసి ఆమెకి ద్రోహం చేయను. ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకోను. ఎందుకంటే ఈ ఇల్లు నాది, ఈ కుటుంబం నాది. ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వస్తున్నా ఆపాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలుగా నాపై ఉంది.
మీరేం చేసినా ఆపుతా, ఆపి తీరుతా. అయితే చంపుతావ్, 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 చంపుతావ్. అత్తయ్య గారి చేతిలో చావకుండా చూసుకో. సరే, సరిగ్గా రేపు ఉదయానికి అత్తయ్య గారిని పిచ్చాసుపత్రి వాళ్ళు తీసుకెళ్తారు. హ్మ్? నీకు దమ్ముంటే ఆవిడ్ని తీసుకెళ్లకుండా ఆపు. అప్పుడు నీ సత్తా ఏమిటో చూపించు. హలో, ఇప్పుడు చెప్తున్నాను, మీ ఆశ నెరవేరనివ్వను. ఆహా. మీ కోరిక తీరనివ్వను. హ్మ్. అత్తయ్య గారికి ఎలాంటి హాని జరగనివ్వను. ఛాలెంజ్. హ? నేను నీతో ఛాలెంజా? అయ్యో. హ, సరేలే, పండగ చేసుకోండి. ఛాలెంజ్. ఎంత పొగరే దీనికి. రేపు రేపు చెప్తాను దీని సంగతి. అవునక్కా. ఏంటి అవునా? పదా. లత గారు ఉన్నారా మేడం? నేనే లతని. మీరెవరు? మీ అత్తయ్య గారికి పిచ్చి పట్టిందని చెప్పారు కదా, తీసుకెళ్ళడానికి వచ్చాం. పిచ్చి అత్తయ్య గారికి పడితే మా అక్కని ఎందుకు తీసుకెళ్తున్నారు? అయ్యో, నీ బొందు. వాళ్ళు తీసుకెళ్తానంది అత్తయ్య గారిని, నన్ను కాదు. ఆవిడ లోపల బెడ్రూమ్ లో ఉన్నారు, తీసుకెళ్ళండి. అలాగే మేడం. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఆగొద్దు, ఎవ్వరి మాట వినొద్దు. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టయినా తీసుకెళ్ళండి. వెళ్ళండి, లోపలుంది. ఆ, ఆ. ఏయ్, ఆగండి. ఏయ్, ఎవరు ఆగమంటే మీరెందుకు ఆగారు? వెళ్ళండి. ఆవిడ మాట విని వెళ్ళకండి. ఒక మంచి మనిషిని పిచ్చి లేకపోయినా మీరు తీసుకెళ్ళినందుకు కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త. పిచ్చి లేదా? అయ్యో, లేదని చెప్తే నమ్మేస్తారా? మేము ఆవిడ కోడళ్ళం. ఆవిడికి మతి స్థిమితం తప్పింది కాబట్టే ట్రీట్మెంట్ కి పంపిస్తున్నాం. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళండి. ఆగండి. నా మాట కాదని ఒక్కడుగు ముందుకు వేశారో ఆ తర్వాత మిమ్మల్ని మీ వ్యాన్లోనే మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. ఏంటి మేడం ఈ గొడవ? మీరేమో తీసుకెళ్ళమంటున్నారు, ఆవిడేమో వద్దంటుంది. ఇలా అయితే మా వల్ల కాదు, మేము వెళ్తున్నాం. వెళితే చంపేస్తా. ఏయ్ మధు, మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే అదే వ్యాన్లో అత్తయ్యతో పాటు నిన్ను కూడా పంపించేస్తాను. మ్మ్. ఓహో, అలాగా. ఏది ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్పమ్మా. అబ్బే, భయపడతావేంటక్క? చెప్పు. నువ్వు ఆగవే తిక్క మొహందాను. తనకి మండిందంటే ఆ రోకల బండితో మనల్ని వాయించేస్తుంది. ఏంటి ఏమంటుంది? రోకల బండి అంటే నాకేమన్నా భయమా? జుట్టు పట్టుకొని నేలకేసి కొడతా, కాళ్ళు చేతులు విరిచేస్తానంటుంది మధు. నువ్వు నోరు మీవే. దమ్ముంటే వచ్చి కొట్టమంటుంది మధు. అయ్యో, నీకు దండ పెడతాను, దాన్ని రెచ్చగొట్టకే ప్లీజ్. నువ్వు మధుమతివైతే నీకు దమ్ము ధైర్యం తెలివితేటలు ఉంటే వచ్చి బుర్ర పగలు కొట్టమంటుంది, కాళ్ళు విరగొట్టమంటుంది. నువ్వు నోరు మూయ్. అబ్బే అబ్బే, నేను అనలేదు మధు. అంత అబద్ధం. అంతే మధు. అయితే వాళ్ళని వెళ్ళమని చెప్పు. ఇంకా చూస్తున్నారేంటి బాబు? వెళ్ళిపోండి. నో, వెళ్తే మీరు చంపుతానన్నారు కదా, అందుకని మేము వెళ్ళాం. మీ అత్తగారిని తీసుకునే వెళ్తాం. అయ్యో, మీకు దండ పెడతానయ్యా, మీరు వెళ్ళండి రా బాబు, వెళ్ళండి. సరే పదరా. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా ఈ మధు తడాకా? సారీ మధు, ఇంకెప్పుడు నీతో పెట్టుకో. ఎందుకంటే
నిన్ను జఫ్ఫాదాన్ని చేసి అత్తయ్య గారిని పిచ్చాస్పత్రికి పంపించేశాం.